కొవ్వూరు పుష్కర ఘాట్లలో రెండో రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంత్రి మాణిక్యాలరావు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తామని, భక్తులు ప్రశాంతంగా పుష్కరాలకు రావచ్చు అంటున్న మంత్రితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. గోదావరి మహాపుష్కరాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలతోటి భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పుష్కర పనులను పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఉన్నారు. సార్, ఎలా సాగుతుంది ఇక్కడ పుష్కర ఏర్పాట్లు కానీ భక్తుల నుంచి వస్తున్నటువంటి స్పందన? భక్తులందరూ కూడా పుష్కర ఏర్పాట్ల మీద పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగిన దుర్ఘటన ఒకటి ప్రభుత్వాన్ని కొంత బాధించేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా బాధించే సంఘటన. అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకున్న పరిస్థితుల్లో కూడా నిన్న దుర్ఘటన జరిగింది. అయితే మరింత జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. ఇవాళ ఎక్స్ట్రా మెన్ ఫోర్స్ను కూడా తీసుకురావటం, అలాగే అవసరమైతే ఈ క్లిష్ట సమయంలో పనిచేస్తాక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ముందుంచడం జరిగింది. బారికేడ్లను కూడా ఇంకా ఎక్కువ పెంచి ఎక్కడా కూడా తొక్కిసలాట వాతావరణం రాకుండా ఒకరి తర్వాత ఒకళ్ళకి వెళ్ళే వాతావరణాన్ని అన్ని చోట్ల కూడా కల్పించడం జరిగింది. అలాగే గోదావరి జలాలు ఎక్కడైనా పుష్కర సమయంలో ఒకే రకమైన పవిత్రత ఏ ఘాట్లో చేసినా ఉంటుందనేది పెద్దలు జయేంద్ర సరస్వతి, గణపతి సచ్చిదానంద సరస్వతి, అట్లానే విజయేంద్ర సరస్వతి, ఇట్లా పెద్దలందరూ కూడా ఇప్పటికే మాట్లాడటం జరిగింది. ఎక్కడ చేసినా గోదావరి పుణ్యస్నానం, ఎక్కడ చేసినా అదే పుణ్యస్నానం, ఎక్కడ చేసినా పిండ ప్రదానం. ఈ సమయంలో, ఈ పుష్కర సమయంలో గోదావరిలో ఎక్కడ చేసినా నీకు అదే ఫలితం వస్తుందని ఏదైతే పెద్దలు సెలవిచ్చారో దాన్ని మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే క్రౌడ్ లేదో వాళ్ళ గోష్పాద క్షేత్రంలో చాలా చక్కగా పిండ ప్రదానాలు చేసుకుంటానికి అవకాశం ఉన్న చాలా చక్కటి వసతి సౌకర్యం ఉంది. అలాగే ఇక్కడ విశాలమైన రేవుల కారణంగా చాలా చక్కటి విశాలమైన వాతావరణం కూడా ఉంది. కనుక ప్రజలు కూడా గమనించి ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ ఖాళీ ఉంటే ఖాళీ నింపు మాడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా పదే పదే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో అన్నది కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అలాగే ఏదైతే మహాపుష్కరాలు 2015 యాప్ని మీరు స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ ఖాళీగా ఉందా అనే విషయం, ఎంత దూరంలో ఘాట్ ఉందనేది కూడా టెక్నాలజీని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కనుక ఉపయోగించుకోగలిగిన వాళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఈ పుష్కరాలు నిన్న జరిగిన సంఘటన ఒక అరగంట తర్వాతే పుష్కర ఘాట్లో కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఈ పుష్కర స్నానాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి హారతి, గోదావరి హారతి కూడా దిగ్విజయంగా జరిగింది. ఇవాళ అందరూ కూడా కొంత నిన్న జరిగిన సంఘటనకి షాక్ అయినా ఎక్కడా కూడా ఈ ప్రజలు గోదావరికి వచ్చే పుష్కరాలకు ఎక్కడా కూడా ఆటంకం ఖచ్చితంగా కలగలేదు. ప్రభుత్వం కూడా అంతే శ్రద్ధను పెట్టింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా కొంత సంయమనాన్ని పాటించి తోసుకుని ముందుకెళ్లే విధానం లేకుండా ఒకరి తర్వాత ఒకళ్ళం ఘాట్లలోకి వెళ్దామనే దిశగా మీరు కూడా సంయమనం పాటించాలి. దాంతోపాటుగా గోదావరి జలాలను ఏదైతే గోదావరిని మనం మాతగా కొలుస్తున్నాం, గోదావరి మాతగా, తల్లిని అగౌరవపరిచే కార్యక్రమం మనం చేయకూడదు. ఆ రీత్యా షాంపూలు, సోప్స్, ప్లాస్టిక్ పదార్థాలు గోదావరిలో కలిపే కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా విన్నాడాలా. మనం కూడా కొంత సంయమనాన్ని, నిగ్రహాన్ని పాటించాలని ప్రజలకు కూడా నేను అందరికీ భక్తులకి విజ్ఞప్తి చేస్తూ ఈ పుష్కరాలను మనం దిగ్విజయంగా ముగించాం. కొవ్వూరు నిన్న జరిగినటువంటి సంఘటన వీలైనంత త్వరగా మర్చిపోయి దాని తర్వాత ఇక్కడ ఏ ఘాట్లో అయినా భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించాలని చెప్పి ఇక్కడ మంత్రి వర్యులు చెప్తున్నారు. అలాగే ఇక్కడికి త్వరలో కూడా వచ్చేటటువంటి ఎవరు కూడా ఏ ఘాట్లు ఎక్కడైనా రద్దీ ఉన్నప్పటికీ కూడా కొంత సమయం పాటించాలని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి గారు కోరడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి విఐపీలు కూడా త్వరలో, అంటే కేంద్రం నుంచి మంత్రులు వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాలను వాడుకోవడం కానీ వాటి అభివృద్ధి పైన కానీ దృష్టి పెడతామని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం జరుగుతుంది.